హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది స్పోర్ట్స్, ఎన్సీసీ, బీఎస్జీ, క్యాప్ కేటగిరీ, అలాగే పీహెచ్ కేటగిరీ, అన్ని స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ కూడా మనకి జనరల్ కేటగిరీతోనే వస్తాయా? సో మరి ఈ రిజల్ట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి, మరి ఏ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. మరి స్పెషల్ కేటగిరీ మినహా అని అక్కడ చెప్పారు. మరి అన్ని రిజల్ట్స్ వస్తాయా రావా అని అంటే మనకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చారు కదా. అప్పుడు మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళు కొంతమంది అప్లై చేశారండి. సో దానివల్ల మనకి రిజల్ట్స్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే అవి కూడా కొంచెం రిజల్ట్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూద్దాం. మనకి 1340 మంది అప్లై చేశారు. మళ్ళీ లేటెస్ట్గా మనకి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జూన్ 10 వరకు ఇచ్చారు కదా. అప్పుడు మనకి స్పోర్ట్స్ కోటాలో 62 మంది, ఎన్సీసీ విభాగంలో 85 మంది, క్యాప్ కేటగిరీలో 12 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి 15 మంది, కలిపి మొత్తంగా 174 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చారని చెప్తున్నారు. సో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళందరివి కూడా వెరిఫై చేయాలి. జనరల్ కేటగిరీ చేయాలి. జనరల్ కేటగిరీ కన్నా మనకి స్పెషల్ కేటగిరీ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనరల్ కేటగిరీ అయితే వాళ్ళ స్కూలు మార్క్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసి మెరిట్ లిస్ట్లో యాడ్ చేసేస్తారు. కానీ స్పెషల్ కేటగిరీ మాత్రం వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేసుకోవాలి. అది అందులో మనకి స్పోర్ట్స్, ఎన్సీసీ అనేది వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి పంపిస్తారండి. లేట్ అవుతుంది. సో మరి స్పోర్ట్స్ను ఇక్కడ ఎన్సీసీ కొంచెం మంది మాత్రమే అప్లై చేశారు కాబట్టి మరి ఏమైనా మనకి 23న రిలీజ్ చేసేవచ్చా అంటే చేయకపోవచ్చండి. ఒకవేళ 23న రిలీజ్ చేస్తే మనకి ముందుగానే వెబ్సైట్లో స్పోర్ట్స్కి సంబంధించి లిస్ట్ అనేది, టెంటేటివ్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. సో కొంతమందివి అందులో కొంతమందిని మళ్ళీ సెలెక్ట్ చేస్తారనమాట. సో మరి ఆ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేటివ్ వాళ్ళకి రాలేదనుకుంటా. వస్తే మనకి ఏ పాటికే వెబ్సైట్లో పెట్టే ఉంటారు. కానీ పెట్టలేదంటే స్పోర్ట్స్, ఎన్సీసీ మాత్రం 23వ తేదీన రావండి. ఒకవేళ ఇచ్చేస్తే మంచిదే కానీ మనకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ లిస్ట్ అనేది ముందుగా ఒక లిస్ట్ ఇస్తారు. అందులో ఉన్న వాళ్ళందరికీ సీట్ వచ్చినట్లు కాదు. మీరు ర్యాంక్స్ వైజ్గా ఇచ్చాము, మీకు కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా డౌట్స్ ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోండి అని ఇస్తారు. ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా చూపించాను లాస్ట్ ఇయర్ది. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాతే మనకి రిజల్ట్స్ వస్తాయి. మరి మనకి ఇవి సెకండ్ పేజ్తో మ్యాక్సిమం రిలీజ్ చేయొచ్చండి. సో మరి ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఏమేమి రిజల్ట్స్ వస్తాయంటే నాకు తెలిసినంత వరకు బీఎస్జీ ఫస్ట్ పేజ్లో జనరల్ కేటగిరీతో వచ్చేస్తాయి. నెక్స్ట్ పీహెచ్ కేటగిరీ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్యాప్ కేటగిరీ కూడా వచ్చేస్తాయండి. ఏమేమి రావంటే ఎన్సీసీ, స్పోర్ట్సే రావండి. సో మరి 2 లిస్ట్లో అయితే మనకి సెకండ్ పేజ్తో రిలీజ్ చేస్తారు. సెకండ్ పేజ్ ఎప్పుడు ఉంటుంది, డేట్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ పేజ్ అయితే ఉంటుంది కానీ డేట్ అయితే మనకి ముందుగా ఇవ్వరండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్ రిజల్ట్సే మనకి చాలాసార్లు పోస్ట్ పోన్ చేశారు. సేమ్ సెకండ్ పేజ్ కూడా అలానే వాళ్ళకి అన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకుని దానికి అనుకూలంగా మాత్రమే ఒక రోజు అనేది ఫిక్స్ చేసి ఇస్తారన్నమాట. సో మరి మనకి సెకండ్ పేజ్ ఉంటే జూలై 15 తర్వాతే ఉంటుందండి. ఇది మాత్రం ఫిక్స్. 15 లోపు అయితే ఉండదు. 15వ తేదీ తర్వాత మనకి 20 లేదంటే 25 మధ్యలో అయితే రిలీజ్ అవుతాయి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అన్నమాట. సో మరి అప్పటికి సంబంధించి ఏమైనా లేట్ అవ్వచ్చు, లేదంటే ముందుగా ఇవ్వచ్చు. సో మరి వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో మరి మనకి ప్రస్తుతానికైతే స్పోర్ట్స్ అనేవి రావండి. వస్తే మాత్రం ముందుగానే మనకి లిస్ట్ అనేది ఇస్తారు కాబట్టి. సో మరి ఎన్సీసీ కూడా మ్యాక్సిమం రావు, ఇవి కూడా లేట్ అవుతాయి. మిగతా అన్ని రిజల్ట్స్, జనరల్ కేటగిరీ రిజల్ట్స్ కూడా మనకి ఈ నెల 23న 5 గంటలకైతే రిలీజ్ చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.